ముస్లింలకు 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం బీసీలకు తీరని నష్టం కానుందా? తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే అందులో 10% ముస్లింలకే పోతున్నదా? అంటే నికరంగా బీసీలకు దక్కేది కేవలం 32%మేనా? జనాభాలో 50% ఉన్న బీసీలకు కేవలం 32% రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీలకే మొత్తం 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంది కదా. ఇవి బీసీ రిజర్వేషన్ విషయంలో తలెత్తుతున్న సందేహాలు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిన స్థితిలో ఉన్న బీజేపీ ప్రధానంగా చెప్తున్న అభ్యంతరాలు ఇవి. చాలా మందిలో కూడా ఇదే విషయంపై అనుమానాలున్నాయి. బీసీల పేరు చెప్పి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఎక్కువ లాభం చేస్తున్నదనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. నిజంగా ఈ బిల్లులో ముస్లింలకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కేటాయించారా? దీనివల్ల బీసీలకు నిజంగానే అన్యాయం జరుగుతున్నదా? బీజేపీ అభ్యంతరం కూడా అందుకేనా? ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు విద్యా సంస్థల ప్రవేశాల్లో, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలైంది. అయితే 50% సీలింగ్ దాటుతున్నదని అనేక కేసులు నడుస్తున్న కారణంగా 2018లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేసి బీసీల రిజర్వేషన్ను 29%కి తగ్గించారు. అప్పటి నుండి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. ఆ డిక్లరేషన్లో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. 2025 మార్చిలో 42%కి రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అది రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. 2025 జూలై 15న తెలంగాణ కేబినెట్ ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అది గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. పేరుకు రాష్ట్రపతి గవర్నర్ అయినప్పటికీ ఈ విషయంలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం భారతీయ జనతా పార్టీ. బీజేపీ రాజకీయ నిర్ణయం తీసుకుంటేనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు, రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది, 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యమవుతుంది. తెలంగాణలో కూడా తమిళనాడు మాదిరిగా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా కీ ఇక్కడ బీజేపీ పార్టీ. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు మాత్రం అభ్యంతరం తెలుపుతున్నది. ఇందుకు వాళ్ళు చెప్తున్న ప్రధాన కారణం బీసీల రిజర్వేషన్ పేరుతో ముస్లింలను మచ్చిక చేసుకునే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ వేసింది అని బీజేపీ వాదిస్తున్నది. 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 10% ముస్లింలకే కేటాయిస్తున్నానని బీజేపీ వాదన. ప్రస్తుతం బీసీలకు 29% రిజర్వేషన్ ఉంది. కొత్త బిల్లు ద్వారా వచ్చేది కేవలం 3% అదనపు రిజర్వేషనే అన్నది బీజేపీ వాదన. మొత్తం 42% రిజర్వేషన్లను కేవలం బీసీలకే ఇవ్వాలని, ముస్లింలను తీసేయాలని, అప్పుడు మేము మద్దతు తెలుపుతామని కూడా బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ బీజేపీ చేస్తున్న వాదనకు బాగా ప్రచారం కూడా వస్తున్నది. బీసీ వర్గాలు కూడా ఇది నిజమే కదా అని నమ్ముతున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు, ఒక స్పష్టత లేదు. దీంతో తెలంగాణలో బీసీలకు 42% ఇవ్వడానికి ప్రాతిపదిక సమగ్ర కులగణన. వాస్తవంగా కులగణలో తెలంగాణలో 56.33% బీసీలు ఉన్నట్లు తేలింది. ఇందులో హిందూ మతంలో ఉన్న బీసీలు 46.25% అయితే ఇస్లాం మతంలో ఉన్న బీసీలు 10.08%. 56% జనాభా కలిగిన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, దాన్ని ఆమోదింపజేసింది, ఆర్డినెన్స్ తెచ్చింది, దాన్ని గవర్నర్కి పంపింది. అయితే ఈ బిల్లులో కానీ ఆర్డినెన్స్లో కానీ ముస్లింలకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇస్తాము అనే అంశం ఎక్కడా లేదు. ఇది క్లారిటీ. మొత్తం 56% ఉన్న బీసీ జనాభాకు మొత్తం 42% రిజర్వేషన్లు బ్లాంకెట్గా వర్తిస్తాయని మాత్రమే ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా ముస్లింల ప్రస్తావన లేనే లేదు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లకు, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లకు చాలా తేడా ఉంటుంది.
విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు ఏబిసిడి వర్గీకరణ అనుగుణంగా రిజర్వేషన్లు అమలవుతాయి. అట్లాగే ముస్లింలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో మాత్రం వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు కావు. ఇది బ్లాంకెట్ రిజర్వేషన్. అంటే ఒక సర్పంచ్ పదవి కానీ, ఒక ఎంపీటీసీ పదవి కానీ, ఒక జెడ్పీటీసీ పదవి కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక మేయర్ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, ఒక జెడ్పీ చైర్మన్ కానీ ఆ పోస్ట్ బీసీలకు రిజర్వేషన్ అయితే బీసీలో జాబితాలో ఉన్న ఏ కులం వారైనా సరే, వారు ఏబిసిడిఈ ఎందులో ఉన్నా సరే వారు ఆ పదవికి పోటీ పడవచ్చు. ఏ మతం వారైనా సరే ఆ స్థానంలో పోటీ చేయవచ్చు. కేవలం బీసీ అయి ఉండాలి తప్ప వర్గంతో సంబంధం లేదు. ప్రత్యేకంగా హిందూ బీసీలకు, ప్రత్యేకంగా ముస్లిం బీసీలకు ఎక్కడా సీట్లు కేటాయించరు. ఇది క్లారిటీ. అంతేకాదు, బీసీల్లోని ఏబిసిడి వర్గీకరణ ప్రకారం కూడా స్థానిక సంస్థల్లో సీట్లు ఉండవు. ఒక సీట్లో ఏ కులం వారైనా వారు అంటే ఏబిసిడిలో ఏ కేటగిరీలో ఉన్నా కానీ పోటీ చేయొచ్చు. అయితే ఈ విషయంలో బీజేపీ అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నది. కాబట్టే ఈ గందరగోళం ఏర్పడింది. తెలంగాణలో ముస్లిం జనాభా 10.08% ఉందని కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే ఆధారంగా ప్రకటించింది. రిజర్వేషన్లు కూడా అదే నిష్పత్తిలో అందుతాయనే ప్రచారం ఉంది. అంటే ముస్లిం జనాభా 10% కాబట్టి 10% రిజర్వేషన్లు అందుతాయి అని బీజేపీ చెబుతున్నది. దాదాపు ఆ ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోయింది. అలా ప్రచారం జరగడం వల్ల ముస్లింలు తమకు అనుకూలంగా ఉంటారనే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీకి ఉండవచ్చు. అందుకే ముస్లింలకు 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇవ్వడం లేదు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా స్పష్టంగా చెప్పడం లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ కూడా మనకు అర్థమైపోతున్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన మరో తప్పు కూడా ఈ గందరగోళానికి దారితీసింది. అదే బీజేపీకి ఇప్పుడు గొప్ప అవకాశంగా దొరికింది. కులగణన సర్వే రిపోర్ట్ విడుదల చేసిన సందర్భంగా మొత్తం బీసీల జనాభా ఇంత అని ప్రకటించకుండా అందులో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని వేరు చేసి చూపారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలో కులాల గుర్తింపుకు అనుసరించే విధానానికి పూర్తి వ్యతిరేకం. ఒక కులం బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని నిర్ధారించడానికి భారతదేశంలో మతాన్ని ప్రాతిపదికగా తీసుకోరు. ఆ కులం వెనుకబాటుతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఆ కులం వారు ఏ మతం ఆచరించినా సరే కులమే ప్రాతిపదిక అవుతుంది, కానీ మతం ప్రాతిపదిక కాదు. ఈవెన్ ఎస్సీ ఎస్టీలలో కూడా అన్ని మతాలను పాటించేవారు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ జనాభా లెక్క చెప్పే సందర్భంలో హిందూ మతం పాటించేవారు, ఇస్లాం మతం పాటించేవారు, క్రైస్తవ మతం పాటించేవారు అని ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. అదే పద్ధతి బీసీలకు పాటించకపోవడం వల్లనే ఈ విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా మొత్తం బీసీ కులాల లెక్క చెప్పి వారికి ఇంత రిజర్వేషన్ అని చెబితే సరిపోయేది. కానీ ముస్లింలలోని బీసీలు అంటూ ప్రత్యేకంగా చెప్పడమే వివాదానికి దారితీసింది. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ముస్లింలలోని బీసీలను అంటూ ప్రస్తావించినట్లు కూడా మనకు అర్థమైపోతున్నది. ముస్లింలలోని బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ 10% రిజర్వేషన్ వారికే దక్కుతుందనే ప్రచారం జరగడానికి ఒక రకంగా ప్రభుత్వమే కారణమవుతుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్నది, లేకుంటే ఉద్దేశపూర్వకంగానే దాన్ని తొక్కిపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటే బీజేపీ మాత్రం ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా కాకుండా గవర్నమెంటే ఒక క్లారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో బీసీ రిజర్వేషన్లు 42% అన్ని బీసీలకే, ఇది ప్రత్యేకంగా ముస్లింల కోసం కాదు అనే విషయం తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది.